మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తంత్ర జ్యోతిష్యము అనేటువంటి ఈ వీడియోస్లో భాగంగా మనము తదుపరి మాట్లాడుకోబోయేటువంటి గ్రహ విషయం ఏంటంటే కేతుగ్రహము. ఈ కేతుగ్రహము అనేటువంటి ఈ గ్రహం యొక్క స్వరూప స్వభావాలు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇక మనకు చాలా మంది ఆలయానికి వెళ్తారు, స్వామి నాకు మోక్షాన్ని ప్రసాదించు అంటే జీవన ముక్తిని ప్రసాదించు అంటూ ఉంటారు. అలా చెప్పగానే ఇలా ఇచ్చేటువంటి చిన్న వస్తువేం కాదు జీవన ముక్తి మోక్షం అనేది. దానికి అధిదేవత అధిగ్రహము కేతుగ్రహమే. అంటే మోక్షము ఈ నవగ్రహాలు ఎవరికి అధికారం లేదు, గురువుకు లేదు, శుక్రుడికి లేదు, ఏ గ్రహానికి లేదు, గ్రహరాజన రవికి కూడా లేదు. దానికి ఆ డిపార్ట్మెంట్ అంతా అయింది. మోక్షము అంటే ఎప్పుడు వస్తుంది? మనము ఎందుకు పుట్టాము, ఎందుకు మనం ఏం బతుకుతున్నాము, మనం అసలు ఏంది, పరిప్రశ్నలు వస్తాయి. పరిప్రశ్నలు అంటే నాకేది వద్దు, ఏది శాశ్వతం కాదు, చివరికి మిగిలేది మన సుకృత దుష్కృతాలు మాత్రమే అనేటువంటి వైరాగ్యంతో వచ్చేటువంటిది. ఆ వైరాగ్యంతో మీరు బాగా వేగిపోతేనే చివరకు మీరు మోక్ష స్థితికి ఎలా ప్రయాణించాలో తెలుస్తుంది. ఆ స్థాయిని ఇచ్చేది కేతుగ్రహమే. నాకేది వద్దు అనేటువంటి తత్వమే కేతు. అందుకే మోక్షకారకుడైన. ఎందుకు నాకేది వద్దు అంటే ఆయన తలే లేదు, ఆలోచించేదని తలే లేదు, కోరిక ఉండదు. కోరికలు లేని స్థితే మోక్ష స్థితి. ఆయన తోక అంటే చివరి స్థితిని తెలియజేస్తాడు, అంటే అంతిమ స్థితిని తెలియజేస్తాడు. నవగ్రహాల్లో కూడా చిట్ట చివరి గ్రహంగా తీసుకుంటారు. అంటే తల తోక, తోక అంటే చివరిదని అర్థం. ఇంకా మనకేది వద్దు, మనకి ఇంకా ఈ ఆశలు ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ నమ్మితే మోసపోతాము, జీవన్ముక్తే శాశ్వతమైనది. ఈ కేతుగ్రహం ప్రభావం ఉన్న వాళ్ళు సర్వసంగ పరిత్యాగులుగా ఉంటారు. వాళ్ళు సమాజానికి దూరంగా ఉంటారు, అడవుల్లో ఉంటారు, ఏది వద్దు. అక్కడ డబ్బులతో పని ఉండదు, ఫుడ్తో పని ఉండదు, బట్టలతో పని ఉండదు, హాస్పిటల్తో పని ఉండదు, ఏది సమాజంలో ఏది వాళ్ళకి అక్కడ ఏది ఉండదు. కానీ సమాజంలో ఉన్న వాళ్ళకన్నా ఎంతో హాయిగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు సర్వసంగ పరిత్యాగం చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళని ఏ కర్మ అంటదు. కర్మ లేని వాళ్ళు, కర్మ ఉంటేనే సమాజంలో ఉన్నాము, కర్మ ఉంటేనే మనం ఒకరినొకరు చూసుకుంటున్నాం. కర్మ లేనప్పుడు సమాజంతో పని లేదు. కర్మ ఫలమునకు నీవు కారణం కారాదు అని శ్రీకృష్ణ భగవానులు చెప్పారు. కర్మలను చేయడం మానరాదు, అటనే కర్మఫలమును కారణం కారాదు. అట్ట కర్మఫలమే లేనటువంటి వాళ్ళు హిమాలయాలు, ఏకారణ్యాల్లో ఉంటారు. వాళ్ళకి ఆకలి కూడా వాళ్ళని ఏం చేయదు. ఎందుకంటే కోరిక లేనప్పుడు వాళ్ళకి ఆకలి కూడా భయపడుతుంది. వాళ్ళు చూస్తే ఓ మూలకి తినేసి ఒక 4 రోజుల పాటు ఆకలి లేకుండా ఉండగలరు. ఓ మూలకి తినేసి చలి రాకుండా వాళ్ళ శరీరాన్ని ఆ మూలిక ప్రభావంతో మార్చుకోగలరు. ఓ మూలకి తినేసి నిద్రపోకుండా ఉండగలరు. ఒక మూలకి తినేసి ఏకాగ్రతగా కూర్చోగలరు. అటువంటివే వాళ్ళకు ప్రకృతి అనుగ్రహిస్తుంది. కాబట్టి అందరూ అనుకుంటున్నటువంటి మోక్షము ఏదైతే ఉందో అది కేతుగ్రహం అనుకూలంగా ఉంటేనే వస్తుంది. ఇదే కేతుగ్రహం అనుకూలంగా లేకపోతే, కేతుగ్రహం అనుకూలంగా ఉన్న వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు అవుతారు, పరబ్రహ్మ పరివిరాజకులు అవుతారు, జీవ బ్రహ్మైక్య రాజయోగులు అవుతారు, కర్మలు జయించి కర్మాతీతులయ్యి శాశ్వత బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ యోగ సాధనలో ఉంటారు. శాశ్వత బ్రహ్మానందం, ఇంకా ఆ ఆనందం ఒక అల్టిమేట్ స్థాయికి వెళ్తే అది బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందం శాశ్వతంగా అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. సామాన్య మానవులకు అందుబాటులో ఉండరు. ఎందుకంటే వాళ్ళు చూస్తే కూడా వాళ్ళ కర్మలు కనిపిస్తాయి. మనం చూసే వాళ్ళు మన వెనక వాళ్ళ కర్మలు కనిపిస్తాయి, మన కర్మలు వెనకాల కనిపిస్తాయి. వాళ్ళు కర్మలు చూసి భయపడతారు. వీడు కర్మ చూడు వస్తున్నాడు ఆయన, వీనికి దరిదాపులు మనం ఉండకూడదు వెళ్తారు. ఆశీర్వదించేది ఉండదు, ఏమి ఉండదు. వాళ్ళకేం కర్మ, మనల్ని ఆశీర్వదించాలని అవసరమే ఉంది. మనం కర్మజీవులము, ఆశాజీవులము, మోసాలు చేసుకునే వాళ్ళము, కుటుంబాశ్రమ ధర్మంలో ఉంటూ రకరకాల కర్మలు మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకుంటుంటాం. వాళ్ళ కర్మలన్నింటినీ జయించేసి అక్కడ టిక్ మార్కేసుకు వెళ్ళిపోయింటారు అనమాట.